హాయ్ అండి, నేను మీ దీపిక. యాపిల్ బయట అయితే చల్లగా వర్షం పడుతుంది కదా, ఫుల్ వర్షం అయితే పడుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా స్టార్ట్ అయింది కదా. ఇప్పుడైతే మా యాపిల్ కి నాకేమైనా తినాలనిపిస్తుంది. బయటికి అయితే వెళ్ళలేం కదా, ఇంట్లో ఏం ప్రిపేర్ చేస్తే బాగుంటుందని ఆలోచించి అయితే నేను ఇప్పుడు ఒకటి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఎలా ఉందో మీరు కూడా చెప్పండి, అండ్ మీకు కూడా పంపిస్తున్నాను. ఏమనుకోకుండా ఫోన్లోనే తినేసేయండి. తిని ఎలా ఉందో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా నేను ఏం ఇప్పుడు ప్రిపేర్ చేశానో మీకు కూడా చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. చూద్దామా ఏం చేసామో? ఓకేనా, చూపించేద్దామా? ఓకే అండి, ఇప్పుడు యాపిల్ రెడీగా ఉన్నాడు చూపించడానికి. అయితే గండి నేనైతే ప్రిపేర్ చేశాను. ఏంటి ప్లేట్ ఏంటి ఇదేంటి అనుకుంటున్నారా? ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చేశాను క్లియర్ గా. యాపిల్ ఎలా ఉంది? సూపరా? యాపిల్కి అయితే నచ్చింది. ఇప్పుడు నేను ఏం చేశానో మీ అందరికి చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఏం చేశానంటే ఆమ్లెట్ అండ్ శాండ్విచ్ చేశాను. ఇంకా బయట వర్షం బాగా పడుతుంది కదా, వేడిగా ఏమైనా తినాలనిపించింది, బయటికి వెళ్ళలేం కదా. సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా బ్రెడ్తోని ఇలా టమాటా, ఆనియన్, క్యాబేజీ మధ్యలో ఆమ్లెట్ పెట్టేసి ఇది ఒక శాండ్విచ్ లాగా అయితే చేశాను. అలాగే ఇంకా ఆమ్లెట్లో కూడా ఈ టమాటా ఇవన్నీ ఆనియన్స్ అన్నీ వేసేసి పక్కన సాస్ పెట్టుకొని ఇంకా ఇంట్లోనే చేసేసుకొని తిన్నామన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. వేడిగా చాలా బాగుంది, నచ్చింది. ఇంకా నేను ఎలాగో అన్ని ఫుడ్ అంతా బాగా ప్రిపేర్ చేసుకుంటా కాబట్టి ఇష్టంగా చేసుకుంటాను, అందుకే అన్నీ బాగా టేస్టీగా వస్తాయి. నేను నాతో పాటు మీకు కూడా పంపిస్తున్నాను. మీరందరూ కూడా ఎలా ఉందో తిని కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ వర్షంని అయితే నేను ఇలా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనండి, వర్షం ఎలా పడుతుందో చూపిస్తాను, వెయిట్. వర్షం అయితే ఫుల్గా పడుతుంది. ఎక్కడికి బయటికి వెళ్ళకుండా అన్నం తినేసి ఇంట్లోనే పడుకోండి. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్.